టీవీ15 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్, పన్నుల అంశంలో భారత విధానాన్ని తప్పుపట్టిన అమెరికా నూతన అధ్యక్షుడు. జమ్మూ కాశ్మీర్ కాదువాలో భారీ అగ్ని ప్రమాదం, 6 మృతి. హరీష్ రావు పట్ల పోలీసులు అత్యుత్సాహం, శాసనసభ ప్రవేశ మార్గంలో పేపర్లు లాక్కున్న డీఎస్పీ. ఆటో డ్రైవర్లకు సంఘీభావం, ఖాకీ దుస్తుల అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆటో నడిపిన కేటీఆర్. పేర్ని నాని గోడౌన్లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు, కూటమి సర్కార్ సీరియస్ యాక్షన్. ఒకే ఓవర్లో 35 పరుగులు, నా గురించి గూగుల్ ను అడగండి. బుమ్రా కామెంట్స్ పై స్పందించిన సుందర్ పిచాయ్. రెండు సినిమాలు ఫ్లాప్, 30 కోట్ల నుంచి 9 కోట్లకు పడిపోయిన హీరో. మార్కెట్లకు ఫెడ్ గుబులు, అమ్మకాల ఒత్తిడిలో మదుపర్లు, 332 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. కాబోయే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ పన్నుల అంశంలో భారత విధానాన్ని తప్పుపట్టారు. అమెరికా ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాన్ని భారత్ వసూలు చేస్తోందని, దానికి ప్రతీకారంగా మేం కూడా ట్యాక్స్ ను వసూలు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఒకవేళ భారత్ పన్ను వసూలు చేస్తే వాళ్లకు కూడా మేం ట్యాక్స్ వేస్తామని, ఇది ప్రతిచర్యగా ఉంటుందని, దాదాపు అన్ని అంశాల్లో భారత్ అధిక దిగుమతి సుంకాన్ని వసూలు చేస్తోందని, కానీ తామేమీ ట్యాక్స్ వసూలు చేయడం లేదని ట్రంప్ తెలిపారు. చైనాతో జరిగిన వాణిజ్య ఒప్పందంపై ప్రశ్న వేసిన సమయంలో ట్రంప్ ఈ సమాధానం ఇచ్చారు. ఇండియాతో పాటు బ్రెజిల్ కూడా తమ ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాన్ని వసూలు చేస్తున్నట్లు ట్రంప్ ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లోని కథువాలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శివనగర్లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇల్లంతా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో ఊపిరాడక 6 మరణించారు. మరో 3 అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిని చికిత్స నిమిత్తం కథువాలోని జీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అగ్ని ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంటికి మంటలు అంటుకుంటున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పట్ల పోలీసులు అత్యుత్సాహం చూపించారు. శాసనసభ ప్రవేశ మార్గం వద్ద హరీష్ రావును ఆపిన డీఎస్పీ సుదర్శన్ ఆయన తీసుకెళ్తున్న పేపర్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. కారు తనిఖీ పేరుతో హరీష్ రావు తీసుకెళ్తున్న పేపర్లను లాక్కున్నారు. డీఎస్పీ సుదర్శన్ తో పాటు ఇతర పోలీసు సిబ్బంది తీరుపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం దుర్మార్గం అంటూ పోలీసులపై మండిపడ్డారు. ఈ ఘటనపై స్పీకర్ ఘటం ప్రసాద్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ
ప్రభుత్వం ఇంతలా ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని అన్నారు. ప్రజాపాలనలో కంచెలు తొలగించామని అంటూనే పోలీసులతో అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. శాసనసభ ప్రవేశ మార్గంలో తనతో పోలీసులు వ్యవహరించిన తీరుపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వద్ద ఉన్న ప్లకార్డులను మండలిలోకి అనుమతించలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వద్ద ప్లకార్డులను పోలీసులు మార్షల్స్ లాక్కొని వారిని లోపలికి పంపించారు. మీకేమైనా హక్కుందా అండి? ఏముంది ఇన్స్ట్రక్షన్ ఏముంది? ఇన్స్ట్రక్షన్ ఏముంది? వాళ్ళు చేసేది చెప్పేది You don't have a jurisdiction here. You don't have a jurisdiction here. You have a jurisdiction here. You don't have. Let them come. You are not supposed to involve. Okay? You are not supposed to involve. లేదు. You are not supposed to involve. మరోవైపు ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఖాకీ చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి బయలుదేరారు. ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాగా ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను ఇచ్చామని పేర్కొన్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందని అన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీఆర్ఎస్ పక్షాన వారి కోసం పోరాడతామని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, వారికి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వం ముందు చూపులేని విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ తమ వాయిదా తీర్మానంలో పేర్కొంది. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్కు ఏటా 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించింది. Forming a welfare board, giving 12,000 rupees of subsistence per month, and also most importantly insurance, and every aspect that was covered in their election manifesto has to be delivered immediately. Thank you. Jai Telangana! మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం మెడకు రేషన్ బియ్యం వివాదం చుట్టుకుంది. మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో నాని సతీమణి పేరుతో ఉన్న గోడౌన్లో బియ్యం మిస్సింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లో 187 టన్నుల రేషన్ బియ్యం మాయమయ్యాయి. అయితే తమ గోడౌన్లో మాయమైన బియ్యం ధర ఎంతో చెప్తామని కృష్ణా జిల్లా జేసీకి లేఖ రాయడం సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గత నెల 28, 29, 30 తేదీల్లో పౌర సరఫరాల శాఖ అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్లలో తనిఖీలు చేపట్టగా 187 టన్నుల తేడా ఉన్నట్లుగా గుర్తించారు.
₹1,70,00,000 చెల్లించాలంటూ నోటీసులు పంపారు. దీంతో మాజీ మంత్రి పేర్ని నాని ₹1,00,00,000 డీడీలు తీయించి ఈ నెల 14న జేసీ కార్యాలయంలో అందజేశారు. మరో ₹70,00,000 సోమవారం చెల్లించారు. మొత్తంగా 2 విడతల్లో కలిపి ₹1.7 కోట్ల డీడీలను అధికారులకు అందజేశారు. ఈ వ్యవహారంలో గోడౌన్ ఓనర్గా ఉన్న జయసుధపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో పేర్ని సతీమణి జయసుధ తనయుడు కృష్ణమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లారు. మచిలీపట్నం జిల్లా కోర్టులో జయసుధ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణను ధర్మాసనం తిరిగి 19కి వాయిదా వేసింది. 2 రోజుల తర్వాత పేర్ని నాని అజ్ఞాతం వీడారు. సోమవారం తన ఇంటికి చేరుకోవడంతో వైసీపీ నేతలు ఆయనను పరామర్శించారు. బియ్యం లెక్కల్లో తేడాలు ఎందుకు వచ్చాయో తనకు తెలియదన్నారు పేర్ని నాని. తాము తప్పు చేయలేదు కాబట్టే బియ్యం మాయంపై లేఖ రాశామని పేర్ని నాని చెప్పారు. మరోవైపు పేర్ని జయసుధ పేరుతో రేషన్ నిల్వలో ఉన్న గోడౌన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని మార్కెటింగ్ గోడౌన్లకు తరలించారు. తర్వాత లెక్కలు చూసి తేడాలుంటే కేసులు పెడతామన్నారు అధికారులు. పేర్ని నాని కేసులు కక్ష సాధింపులేమీ లేదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. 4,000కు పైగా బ్యాగులు మిస్ అయినట్టు గుర్తించామన్నారు. దర్యాప్తు తర్వాత చట్ట ప్రకారం పేర్ని నాని కుటుంబంపై చర్యలుంటాయన్నారు. మరోవైపు తమ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందంటోంది వైసీపీ. కక్ష సాధింపు చర్యలో భాగంగానే వేధింపులకు పాల్పడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాకు సడన్గా స్టాక్ కొరత కనపడింది, షార్టేజ్ ఉంది మా స్టాక్లో. దాదాపు ఈ షార్టేజ్ మేము ఒక టెక్నికల్ ప్రాబ్లంగా దాన్ని చిత్రీకరించారు. ఆ ప్రాంగణంలో ఉన్న ఒక లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వేయిమెంట్లో పొరపాటు వచ్చింది. కాబట్టి మేము 3,000 సుమారు బ్యాగ్స్ మేము షార్టేజ్ మాకు కనపడుతుంది. దీన్ని మేము బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే అది దాన్ని బట్టి మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి 27వ తారీఖున జయసుధ గారు లెటర్ రాశారు. జాయింట్ కలెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్. అయితే గోడౌన్లో స్టాక్స్ ఎంత ఉంది, ఏ విధంగా దీనిపైన మేము సమాచారం తెప్పించుకోవాలనే దానిపైన జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ రిజిస్టర్స్ని బట్టి, బుక్ బ్యాలెన్స్ని బట్టి ఒక ప్రిలిమినరీ రిపోర్టు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫీస్కి డిసెంబర్ 4వ తారీఖున పంపించడం జరిగింది. అందులో ప్రిలిమినరీగా 185 మెట్రిక్ టన్నులు అంటే సుమారు 3,708 బ్యాగ్స్ బియ్య బస్తాలు షార్టేజ్ వచ్చిందనేది ఒక ప్రిలిమినరీ రిపోర్టుగా వాళ్ళు నిర్ధారించి పంపించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ గారు ఇమీడియట్గా 10వ తారీఖున ఇది మిస్అప్రాపరేషన్ జరిగింది కాబట్టి గైడ్లైన్స్ ప్రకారంగా డబుల్ ద పెనాల్టీ వేయాలి, ఇమీడియట్గా ఈ గోడౌన్ని బ్లాక్ లిస్ట్ చేద్దాం, అదేవిధంగా వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోమని పోలీసులకి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసేటట్టు కంప్లైంట్ ఫైల్ చేయమని ఆయన ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది డిసెంబర్ 10వ తారీఖున. ఈ రోజుకి అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా దాదాపు 4,093 బస్తాలు అక్కడి నుంచి మేము మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్, ఎంఎల్ఎస్ పాయింట్స్ అంటారు, ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీటిని భద్రపరచాలి, వీటిని రేపటి రోజున మళ్ళీ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ఈ బియ్యాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి 4,093 బస్తాల్ని ఎంఎల్ఎస్ పాయింట్కి మేము వాటిని ట్రాన్స్పోర్ట్ చేసాం. ఇది మొత్తం పంచనామా చేసిన తర్వాత వీడియో రికార్డింగ్తో సహా ఈ కార్యక్రమాన్ని చేసాం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఈ లెటర్లో టెక్నికల్ గ్రౌండ్స్ వలన ఏదైతే పక్కన ఉన్న వేయింగ్ మెషిన్ లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం వలన మాకు స్టాక్లో కొరత వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అందుకనే మేము ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం అని వీళ్ళు చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ సోషల్ మీడియాలో పబ్లిసిటీ స్టంట్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సిటీ శివారు ప్రాంతాల్లో మనీ హాంటింగ్ పేరుతో పిచ్చి పీక్స్కు చేరుతోంది. తాజాగా ఓఆర్ఆర్పై 9వ ఎగ్జిట్ వద్ద
ఓ వ్యక్తి నిలబడి తన చేతుల్లో ఉన్న 20,000 రూపాయల నోట్ల కట్టను చెట్ల పొదల్లో పడేశాడు. ఎవరైనా వచ్చి ఆ పైసలు తీసుకోవాలని ఆఫర్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధిక స్పీడ్ లిమిట్ ఉన్న రోడ్డుపై ఈ పిచ్చి చేష్టలు ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఈ విషయం తమ దృష్టికి రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గట్కేసర్ SHO పరశురామ్ తెలిపారు. ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఓఆర్ సీట్ నంబర్ 9 దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్. నేనైతే ఇందులో నుంచి ఒక 20,000 రూపాయలు అయితే మనీ హంటింగ్ చేస్తున్నా. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 అయితే చేసిన. ఆల్ ద బెస్ట్. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. బాయ్ బాయ్. నకరేకల్ మండల కేంద్రమైన నకరేకల్లో సంచలనం రేపిన జంట హత్యల కేసులో నిందితులను సత్తెనపల్లి DSP M హనుమంతరావు మంగళవారం జరిగిన మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ నకరేకల్ గ్రామం యానాది కాలనీకి చెందిన తలపల కృష్ణవేణి తండ్రి టీచర్గా పనిచేస్తూ ఈ సంవత్సరం జనవరి 4వ తేదీన మరణించాడు. తండ్రి తాలూకా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాల కోసం సోదరులతో గొడవలు జరిగాయని పెద్దల సమక్షంలో సయోధ్యకు ప్రయత్నించినా కుదరకపోవడంతో సోదరులను అడ్డు తొలగించుకుంటే డబ్బులు మరియు ఉద్యోగం తనకే వస్తాయని కృష్ణవేణి ఆలోచన చేసినట్లు విచారణలో తెలిసిందని ఆయన తెలిపారు. ఈ విషయం ప్రియుడు దానయ్య, కృష్ణవేణి ఇద్దరు మాట్లాడుకుని అన్నదమ్ములను చంపాలని నిర్ణయించుకున్నారని, సదరు హత్యకు అవసరమయ్యే డబ్బులు మరియు మోటార్ సైకిల్ ఇస్తానని దానయ్య చెప్పగా గత నెల 26వ తారీఖున నకరేకల్కు చెందిన ఇద్దరు మైనర్ యువకులతో కలిసి తమ్ముడు దుర్గా రామకృష్ణను చంపితే 10,000 రూపాయలు ఇస్తానని బేరం కుదుర్చుకొని అదే రోజు రాత్రి 10:30 సమయంలో వాళ్ల ఇంటి వద్దనే తమ్ముడికి మద్యం తాగించి చున్నీతో గొంతు బిగించి చంపినట్లు ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సత్తెనపల్లి రూరల్ CI MV సుబ్బారావు, నకరేకల్లో SI CH సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. సత్తెనపల్లి సబ్ డివిజన్, పల్నాడు జిల్లా. ఈరోజు ఈ నకరేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి అంటే డబుల్ మర్డరు. అయితే ఇది ఒక అక్క అంటే సొంత అక్కే అన్నని తమ్ముడిని చంపడం జరిగింది. చంపడానికి కారణం మేము ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే, ఈ అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ యొక్క నాన్న టీచర్గా పనిచేస్తూ రీసెంట్గా జనవరిలో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి ఆశ కలిగింది రిటైర్మెంట్, అదే డెత్ బెనిఫిట్స్. చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక 60-70 లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకొని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈ అమ్మాయి నాకు కూడా ఇవ్వండి షేరు, ఈ అమ్మాయి కూడా భర్త వదిలేసి ఉంది, సో నాకు ఇవ్వమని అన్న క్రమంలో ఈ అమ్మాయికి మేము ఇవ్వము, నీకు ఇచ్చే సమస్య లేదు, నీకెందుకు ఇస్తాము, మేమిద్దరమే పంచుకుంటాం అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి చివరికి వీళ్ళు ఒకరికొకరు ఈ అమ్మాయిని వాళ్ళిద్దరు కలిసి చంపడానికి ప్రయత్నం జరిగే క్రమంలో ఈ అమ్మాయికి ఆ విషయం మళ్ళీ వాళ్ళ తమ్ముడే బైనేమ్ దుర్గా, అతను అక్క నేను ఇలాగే వేసేస్తాము అన్న, నేను కలిసి వేయాలనుకున్నాను. ఒకరోజు ముందు దాగి చెప్పిన దాని మీద ఈ అమ్మాయికి ఆలోచన కలిగి ఈ అమ్మాయి ఆల్రెడీ భర్తను వదిలేసి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వేరే ఈ ఏటు ఇతను వెనకున్నటువంటి అతను ఆ జానయ్య అనే అతన్ని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని ఈ కుర్రాడు సహాయం కూడా తీసుకుంది ఆ అమ్మాయి. వీళ్ళిద్దరు కూడా డిస్కషన్ జరిగితే ఈ యాక్చువల్గా ఇతను నీకు రావయ్యి ఎందుకు అంటే, లేదు ఎట్టి బస్సులో నేను తీసుకోవాలి, వాళ్ళని చంపైనా తీసుకుంటాను, నువ్వు అడ్డం రావద్దు, నువ్వు నాకు సహాయం చేయించాలని చెప్పి వీళ్ళిద్దరు మంచిగా ఒక వడంబడికి జరిగింది. దాని ప్రకారం ఈ అమ్మాయి ఎలాగో నన్ను చంపేస్తారు కదా, ఇంక వీళ్ళని చంపేయాలని మనసులో పెట్టుకొని పోయిన నెల 26వ తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపించి ఈ యొక్క గోరంలో పోయే కాలంలో మెడకి చున్నీ వేసి లాగేసి, ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక ఇద్దరు
మైనర్స్ ఉన్నారు పిల్లలు. ఆ పిల్లల సహాయం తీసుకొని చెరువు పక్క గట్టిగా లాగేసి చంపేసిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అంటే ఆ కాలువలో వేయడానికి వీళ్ళు చంపిన దానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం ఉంది. ఎలా తీసుకెళ్లాలనే దాని మీద ఈ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్య బండి ఉంది, మోటార్ సైకిల్. దానయ్యకి ఫోన్ చేసి, దానయ్య మోటార్ సైకిల్ కావాలంటే నీకు ఈ టైంలో అవసరం అంటే పంపించానంటే అతను తీసుకొని బండి ఇచ్చి బండి మీద తీసుకెళ్లి కాలువలో పడేసి వచ్చేసారు. అది ఏమైందంటే ఆ కాలువలో వేసినటువంటి బాడీ కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ బాగా జమ్ము అది బాగా పట్టుంది, చాలా ఎక్కువ పట్టుంది. దాని కిందకి వెళ్ళి బాడీ అక్కడే ఇరుక్కుపోయింది. సో అందువల్ల ఆ బాడీ ట్రేస్ కాలేదు, ఎవరికి బయట వాళ్ళకి ఎవరు చూసే పరిస్థితి లేదు. అదే టైంలో మా వాడు కనపడలేదని కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటే అతను అన్న యాక్చువల్గా మా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేస్తూ ఉన్నాడు. అతను ప్రస్తుతం బొల్లపల్లిలో చేస్తూ బాగా తాగుడుకు అలవాటు అయిపోయి ఈ మధ్యకాలం అంతా మెడికల్ లీవ్లో ఉండి ఈ ఇష్యూ. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శన చేస్తున్నారు. బంతితోనే కాకుండా బ్యాట్తోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇక తన బ్యాటింగ్ గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో వెతకండి అంటూ బుమ్రా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. దీనిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. తాను గూగుల్ చేశానని చెప్పారు. ఈ సందర్భంగా పేస్ గుర్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. బ్రిస్బెన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్లో 3వ రోజు ఆట ముగిసిన తర్వాత బుమ్రా విలేకరులతో మాట్లాడారు. గబ్బాలో బ్యాటింగ్ పరిస్థితుల గురించి విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు బుమ్రా ఇలా సమాధానం చెప్పారు. మీరు నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. టెస్టులో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసింది ఎవరో గూగుల్ చేసి చూడండి అని బుమ్రా అన్నాడు. కాగా టెస్టులో బుమ్రా ఒకే ఓవర్లో 35 పరుగులు చేశాడు. 2022లో బర్మింగ్హామ్ టెస్టులో ఇంగ్లాండ్పై బుమ్రా ఒకే ఓవర్లో 35 పరుగులు సాధించాడు. ఇది ప్రపంచ రికార్డు. దీన్ని ఉద్దేశిస్తూ బుమ్రా ఇలా ఫన్నీగా సమాధానం చెప్పగా వైరల్గా మారాయి. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దీనిపై స్పందించారు. తాను గూగుల్ చేసినట్లు చెప్పారు. కామెంట్స్ బౌలింగ్లో 6 కొట్టిన వారికి బ్యాటింగ్ ఎలా చేయాలో చాలా బాగా తెలుసునని అన్నారు. అంతేకాదంటూ ఈ 3వ టెస్టు మ్యాచ్లో భారత్ను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించడాన్ని ప్రస్తావించారు. ఇటు గూగుల్ ఇండియా సైతం బుమ్రా వీడియోను పోస్ట్ చేస్తూ మేము జెస్సీ బాయ్ని మాత్రమే నమ్ముతామంటూ రాసుకొచ్చింది. Yeah, it's an interesting question that you're questioning my batting ability so far. I think you should use Google as well and see who's got the most number of runs in a test match, test over. But that jokes apart. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరో వరుసగా సినిమాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సీనియర్ నటుడు కుమారుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వరుస ఫ్లాప్ చిత్రాలు ఇప్పుడు అతడి కెరీర్ను ప్రశ్నార్థకం చేశాయి. ఒకప్పుడు ఒక్క సినిమాకు 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న ఆ హీరో ఇప్పుడు కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? అతడు మరెవరో కాదు, బాలీవుడ్ స్టార్ టైగర్. హీరో పంతి, బడే మియాన్, చోటే మియాన్ వంటి సినిమాలు అతని కెరీర్ను పతనానికి గురిచేశాయి. దీంతో రెమ్యునరేషన్ భారీగా పడిపోయింది. గత కొన్నేళ్లుగా ఒక్క హిట్ కూడా అందుకోలేదు. 2014లో హీరో పంతి సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు టైగర్. తెలుగులో వచ్చిన పరుగు సినిమాకు రీమేక్ ఇది. ఈ మూవీ బాలీవుడ్లో సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత బాఘీ, బాఘీ 2 సినిమాలు టైగర్ని స్టార్ హీరోగా నిలబెట్టాయి. నటన, డాన్స్, యాక్షన్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ గత 2-3 ఏళ్లుగా టైగర్ నటించిన హీరో పంతి 2, గణపత్, బడే మియాన్, చోటే మియాన్, సింగం అగైన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో టైగర్ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. దీంతో ఇటు టైగర్ రెమ్యునరేషన్ సైతం పడిపోయింది. ఒకప్పుడు ఒక్క సినిమాకు 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న టైగర్ ష్రాఫ్ ఇప్పుడు కేవలం 9 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం బాఘీ 4 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్లో విడుదల కానుంది. దీంతో టైగర్ మరో హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ వరుస నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా ఫెడరల్
రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య సమీక్ష నేపథ్యంలో మదుపర్లు ఆచూతూచి స్పందిస్తున్నారు. అయితే మెజారిటీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో మంగళవారం సూచీలకు భారీ నష్టాలు తప్పలేదు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1064.12 పాయింట్లు లేదా 1.30% క్షీణించి 81,000 మార్కుకు దిగువన 80,684.45 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలోనైతే 1,136.37 పాయింట్లు పతనమైంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 332.25 పాయింట్లు లేదా 1.35% పడిపోయి 24,336 వద్ద నిలిచింది. సోమవారం కూడా సెన్సెక్స్ 384.55 పాయింట్లు, నిఫ్టీ 100.05 పాయింట్లు దిగజారిన విషయం తెలిసిందే. క్రయ విక్రయాల నడుమ మదుపర్లు ఊగిసలాటకు లోనయ్యారు. దీని వెనుకున్న కారణాలను విశ్లేషిస్తే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ద్రవ్య సమీక్షలు చేసి వడ్డీ రేట్లపై నిర్ణయాలను ప్రకటించబోతున్నాయి. దీంతో స్టాక్, బాండ్ మార్కెట్లతో పాటు పెట్టుబడి తీరుతెన్నులు ప్రభావితం కానున్నాయి. గతంలో వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ఇకపై వడ్డీ రేట్లను ఫెడ్ రిజర్వ్ పెంచవచ్చన్న అంచనాలు మదుపర్లను భయపెడుతున్నాయి. కాగా జపాన్, ఇంగ్లాండ్ బ్యాంకులు ఇప్పుడున్న వడ్డీ రేట్లను కొనసాగించే వీలుంటుందన్నారు. మరోవైపు భారతీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు అదే పనిగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండడం, అంతర్జాతీయంగా మెజారిటీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కదలాడడం కూడా దెబ్బతీసింది. ఉదయం ఆరంభం నుంచే మార్కెట్లు నష్టాల్లో కదలాడాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. టెలికాం సూచీ అత్యధికంగా 2.18% పడిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్, పన్నుల అంశంలో భారత విధానాన్ని తప్పుపట్టిన అమెరికా నూతన అధ్యక్షుడు. జమ్మూ కాశ్మీర్ కథువాలో భారీ అగ్ని ప్రమాదం, 6 మృతి. హరీష్ రావు పట్ల పోలీసులు అత్యుత్సాహం, శాసనసభ ప్రవేశ మార్గంలో పేపర్లు లాక్కున్న డీఎస్పీ. ఆటో డ్రైవర్లకు సంఘీభావం, ఖాకీ దుస్తుల అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆటో నడిపిన కేటీఆర్. పేర్ని నాని గోడౌన్లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు, కూటమి సర్కార్ సీరియస్ యాక్షన్. ఒకే ఓవర్లో 35 పరుగులు, నా గురించి గూగుల్ని అడగండి. బుమ్రా కామెంట్స్ పై స్పందించిన సుందర్ పిచాయ్. రెండు సినిమాలు ఫ్లాప్, 30 కోట్ల నుంచి 9 కోట్లకు పడిపోయిన హీరో. మార్కెట్లకు ఫెడ్ గుబులు, అమ్మకాల ఒత్తిడిలో మదుపర్లు 332 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.